నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 19,854 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. పరీక్ష 2 సెషన్లుగా ఉంటుందని అన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ నేపథ్యంలో సమయానికి అరగంట ముందుగానే గేట్లు మూసివేస్తారని అన్నారు. అభ్యర్థులు ముందుగానే తమ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇక గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పాప ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. మరి ఒక 5 నిమిషాలు లేట్ అయినందుకు గేట్లు వేసేసిండ్రు. మరి ఈ ఉద్యోగాలు ఎప్పుడో ఒకసారి పడతాయి. తను వచ్చింది ఒక 5 నిమిషాలు లేట్ అయినందుకు. మానవ దృక్పథంతో వదిలేస్తే బాగుంటుండే. తను ఎంతో బాధపడుతుంది, ఏడుస్తుంది. మళ్ళీ ఆమెకు ఉద్యోగాలు మళ్ళీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడదో తెలియదు. అనుకోకుండా ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ బాగా జమ అయింది. వచ్చేటప్పుడు ఆర్మూర్ నుంచి వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ ఒకటి అక్కడ ఒకటి, అదంతా ఎంత దారుణం అంటే అది ఒక 5 నిమిషాలు లేట్ అయినందుకు. పాపము ఇప్పుడు ఆమె లోపలికి ఎగ్జామ్ రానియడానికి పంపలేదు. ఆమె ఏడుస్తూ ఇదైపోయింది. మొన్ననే మా అక్కయ్య కూడా హార్ట్ వచ్చింది. పాపం ఆమెకు ఎన్ని ప్రెషర్స్ అంటే అన్ని రకాల ప్రెషర్స్, ఆ ఒత్తిడి ఒకటి. ఇప్పుడు ఆమె ఎగ్జామ్ రాయని కుమిలి ఏడుస్తుంది. కానీ ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా ఎగ్జామ్ రాయనిస్తే బాగుంటుండే. కానీ మరీ ఇంత దారుణం ఉండద్దు. ఎందరో ఒక 2-3 ఉంటారు, కానీ పంపించాలి కదా. మానవ దృక్పథంతో పంపిస్తే 5 నిమిషాలు లేట్ అయినా వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి పాస్ అవుతారొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయబోయిందంటే నెక్స్ట్ ఎగ్జామ్ మొత్తానికే పోయినట్లు కదా. ఒక 5-10 నిమిషాల కోసము మీరు ఇది చేయొద్దు. ఇది మాకైతే నచ్చట్లేదు. ఇది పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈరోజు గ్రూప్ 2 పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మొత్తం నిజామాబాద్ వ్యాప్తంగా 19,800కు పైగా కూడా అభ్యర్థులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 63 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అయితే పరీక్ష ఉంటుంది. అయితే హాఫ్ అన్ అవర్ ముందు కూడా అభ్యర్థులందరూ కూడా తమ సెంటర్లకు చేర్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే బయోమెట్రిక్ విధానం ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతి కూడా. మొత్తం మనం ప్రస్తుతం నిజామాబాద్ లోని ఒక సెంటర్ వద్ద ఉన్నాము. ఇప్పటికే 9:30 స్ట్రిక్ట్ గా 9:30 తర్వాత అయితే గేట్ కూడా క్లోజ్ చేసిన నేపథ్యం ఉంది. 9:30 లోపలనే ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా సరే రావాల్సి ఉంటుంది. దాని తర్వాత కంప్లీట్ గా కూడా ఎవరిని అనుమతి చేయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ సంబంధించి ఇక్కడ మొత్తానికి ఏర్పాటు చేశారు. 63 కేంద్రాలలో అభ్యర్థులు ఇప్పటికే తమ కేంద్రాల వద్ద చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే దానికి ఎలా ఉంది ఏర్పాట్లకు సంబంధించి పరిశీలించడానికి నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి కూడా వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ నమస్తే సార్, చెప్పండి ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? మొత్తం నిజామాబాద్ లో ఉన్నటువంటి కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు రేపు 4 విభాగాలుగా విభజించి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి నిజామాబాద్ సబ్ డివిజన్లో 51 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో అన్ని ఏర్పాట్లు పోలీస్ పరంగా చేయడం జరిగింది. ఎవ్రీ సెంటర్ కూడా 4 ఒక ఉమెన్ పీసీ ప్లస్ 3 పీసీలను ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే 400 అండ్ అబోవ్ ఉన్నాయో అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ని ఇవ్వడం జరిగింది. మొత్తం 51 సెంటర్స్ని కూడా 11 రూట్లుగా విభజించి ఇన్స్పెక్టర్స్ని కూడా పెట్టడం జరిగింది. అంటే ఈచ్ ఇన్స్పెక్టర్కి 5 సెంటర్స్ బాధ్యత ఇవ్వడం జరిగింది. ప్రతి సెంటర్ ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళు ప్రికాషన్ తీసుకోవాలా, వాట్ ఆర్ ద డ్యూటీస్ అని నిన్న మొత్తం బ్రీఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా సెంటర్ దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ స్పాట్ బ్రీఫింగ్ చేస్తున్నాము. మా తరపున అన్ని విధాలుగా బందోబస్తు పూర్తిగా చేయడం జరిగింది. ఆల్రెడీ 144 సెక్షన్ ఉంది. అలానే జిరాక్స్ సెంటర్లు అందరూ కూడా ముందే చెప్పడం జరిగింది. ఆల్ జిరాక్స్ సెంటర్స్ ఆల్రెడీ క్లోజ్ చేస్తాము. 144 సెక్షన్ ఎక్కడైతే 100 మీటర్స్ పరిధి ఉందో అక్కడ షాప్స్ అవన్నీ ఉంటే కూడా క్లోజ్ చేస్తున్నాము. ఎట్లా ఉంది అంటే మొత్తానికి కూడా ఈ రోజు రేపు కూడా ఇదే నిబంధనలు కొనసాగుతాయి? మళ్ళీ నిమిషం సంబంధించి ఏమన్నా లేట్ వస్తే అనుమతిస్తారు? లేదండి, అది మనదేముండదు. మనం 9:30కి వాళ్ళు క్లోజ్ చేస్తారు. దాని ప్రకారం మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. చూడొచ్చు మనం 1 నిమిషం ఇబ్బంది. ఖచ్చితంగా 9:30 లోపలనే ఖచ్చితంగా అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అదే సెంటర్ని ఏదైతే ఉందో ఆ టైం వరకు అయితే ఖచ్చితంగా రావాల్సిందని చెప్తున్నారు. దీంతో పాటు ఆదివారం సోమవారం 2 రోజులు ఉంటుంది కాబట్టి 2 సెషన్లు ఉంటాయి. ఉదయం 9:30కు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. 10 గంటల నుంచి 2:30 వరకు. తర్వాత
2:30 మళ్ళీ 3 గంటల నుంచి 5:30 వరకు అయితే ఉంటుంది. ఈ సమయాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ లో ఉన్నటువంటి 63 కేంద్రాల్లో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి గ్రూప్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్ నుంచి. ఆడ 2 గేట్లు